జై శ్రీ గణేశ మన వాళ్ళందరికైతే ఈ రోజు అయితే మన 26th ఆగస్ట్ అన్నమాట. మన ఖైరతాబాద్ పెద్ద గణేశుని దగ్గర అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గాయస్ మన గణేశునికి అయితే మొత్తం వైట్ పెయింట్ అయితే కోటింగ్ అయితే ఇచ్చేశారు. ఫస్ట్ లేయర్ అయితే మన పక్కన అయితే శ్రీనివాస కళ్యాణంకి అయితే పెయింటింగ్ వేస్తుర్రు. మన విష్ణు భగవాన్కి అయితే బ్లూ కలర్ పెయింట్ అయితే వేస్తుర్రు. మీకైతే దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా. మంచి మంచి అప్డేట్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి మన వీడియోకి అయితే ఎండ్ వరకు అయితే చూడండి. చలో మన విష్ణు భగవాన్ మూర్తికి అయితే చూసుకుంటే మొత్తం బ్లూ పెయింట్ అయితే వేస్తుర్రు. మొత్తం ఈరోజు సాయంత్రం దాకా అయితే కంప్లీట్ అయిపోదంట. శ్రీనివాస కళ్యాణ మండపం అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది పెయింటింగ్ వర్క్స్ కూడా. దాని తర్వాత ఒక 2 days దాకా అయితే ఈ వర్క్స్ అయితే జరుగుతాయి. చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతాయి. మన రాహుకేతు విగ్రహాలు ఇంకా మన బాలరాముడి విగ్రహాలకైతే మొత్తం వైట్ పెయింట్ అయితే వేసేసారు. ఫస్ట్ లేయర్ అయితే వేసేసారు. దీని తర్వాత అయితే మొత్తం అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతాయి. మొత్తం కలర్ఫుల్ పెయింట్స్ అయితే దీనికైతే వస్తాయి. మన వినాయకునికి మొత్తం అయితే వైట్ పెయింట్ వేసేసారు. పాదాల నుంచి మొత్తం దాకా అయితే వేసేసారు. దీని తర్వాత ఈరోజు సాయంత్రం లేకుంటే రేపు పొద్దున 27th ఆగస్టుకి అయితే కలర్ఫుల్ పెయింటింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. మన ఛానల్ మీద ఈ రోజు నుంచి ఫెస్టివల్ ఎండ్ అయ్యేదాకా అయితే మొత్తం ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఖైరతాబాద్ పెద్ద వినాయకుని గురించి అయితే మొత్తం అయితే వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఫాస్ట్గా అయితే దొరుకుతాయి మీకైతే. జై శ్రీ గణేశ.